ఈ నెల 27వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొడవను ఆసరాగా తీసుకుని తనపై వన్ టౌన్ సిఐ గోపి విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా కొట్టారని శ్రీకాళహస్తి ఎన్టీఆర్ కాలనీకి చెందిన బీజేపీ యువ నాయకుడు భరత్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తన కుటుంబం ఎదుటే సిఐ గోపి లాఠీ విరిగిపోయేలాగా కొట్టడం దారుణమన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు కోరారు. నేను భవిష్యత్తులో ఏ రకమైన కార్యక్రమాలు చేయాలన్న వ్యవస్థ మీద నాకు అలాంటి ఆఫీసర్ వల్ల నాకు నమ్మకం పోయింది. నాకు పోలీసు సిఐ గారు గోపి గారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. అతను సంఘాల నుంచి నాకు ఫోన్ చేయిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇప్పటికీ నువ్వు కేసు వాపస్ తీసుకుంటే నీకు మంచిది, లేకుంటే నీకు ఏం జరుగుతుందో ఫ్యూచర్ లో నేనంటే ఏదో చూపిస్తాను, పోలీసు వాళ్ళతో పెట్టుకుంటావా, పోలీసు వాళ్ళతో పెట్టుకొని సాధించేది ఏమీ లేదు. నిన్నటికి నిన్న నాకు తెలిసిన ప్రముఖ పత్రికా విలేకరులకి అందరికీ ఈ విషయం తెలిసినా దాన్ని అతను రాజకీయం చేశాడో ఏం చేశాడో అతను నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు. శ్రీకాళహస్తిలో కనీసం ఎక్కడా కూడా వార్తలు రిలీజ్ చేయలేదు, పెట్టిన వారిని కూడా డిలీట్ చేయించాడు. దానికి ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను దీన్ని పత్రికా ముఖంగా మీ అందరి సమక్షంలో నేను కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారిని, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారిని, హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారిని, సదరు శ్రీకాళహస్తి సంబంధించినటువంటి తిరుపతి జిల్లా ఎస్పీ గారిని కోరేది ఏమిటంటే, స్టేషన్ లో ఉన్నటువంటి సిసిటీవీ ఫుటేజ్ ని పరిశీలించి నాకు సరైన న్యాయం చేసి, ఒక సామాన్యుడికి నాకు జరిగింది ఈ విధంగా, నేను ఒక పార్టీలో ఒక యువత అధ్యక్షుడు, ఒక యువత విభాగానికి అధ్యక్షుడుగా నాకే ఇలా జరిగిందంటే, నా వెనకాల ఉండే సభ్యులు, నాలాంటి యువకులు రాజకీయాలు రావాలనే ఆలోచన ఉండే యువకులకి, సామాన్యులకి ఏ రకమైన న్యాయం జరుగుతుందో వాళ్ళు అని విశ్వసించాలంటే నాకు న్యాయం జరగాలి. అందరూ నాకు సహకరించి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి నాది తప్పుంటే నా పైన చర్యలు తీసుకోవాలి. సదరు సిఏ గారిని తప్పుంటే సిఏ గారిని పై చర్యలు తీసుకొని అతన్ని చట్టపరమైన ఏదైతే శిక్షలు, నాకు అతనికి నా తప్పుంటే నా పైన, అతని తప్పుంటే అతని పైన చట్టపరంగా ఏదైతే శిక్ష అమలు చేయాలో అది చేసి నాకు న్యాయం చేయాలి. అందరూ నన్ను ఈ విషయంలో నాకు సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిఐ గోపి సార్కి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన ఒక 6-7 నిమిషాలకి గోపి సార్ రావడం జరిగింది. గోపి సార్ రాక మునుపు ఆ ఆవరణంలో గేట్ లోపల నేను, గేటు బయట వాళ్ళు వాగ్వాదాలు జరగడం, ఒకరికొకరు వాగ్వాదాలు జరుగుతుండగా సదరు సిఐ గారు అయినటువంటి గోపి సార్ నేరుగా రావడం, నన్ను చూసి ఏం మాట్లాడుతున్నామని నన్ను ఒక అనరాని మాట అనడం, అది నేను చెప్పచ్చు చెప్పకూడదు కానీ నాకు బాధేస్తుంది. ఏమిరా అంజావుడుగా ఆలోచన స్టేషన్కి వచ్చి అని నన్ను ఆయన అనడం, ఏం సార్ మీరు రాగానే నన్నే తిడుతున్నారు, మా అమ్మ అలా చేస్తూ ఎక్కడ దొరికింది సార్ మీకు అని నేను ఆయన్ని తిరిగి మాట్లాడటం, అది ఆయనకి నచ్చకపోవడం, వెంటనే ఉండు అక్కడ ఆయనకి కథ చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి నా కోసం వచ్చినటువంటి వారిని తరిమి ఇంక్లూడింగ్ నా వైఫ్ తో సహా వీధి వెంపట తరిమి చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండా క్లియర్ చేయడం, మా వాళ్ళందరినీ క్లియర్ చేసి వచ్చేదాకా భరత్ రెడ్డి నాకు వాగ్వాదం చేస్తూ అక్కడే నిలబడటం, అతనికి గౌరవించి బాబు నాన్న ఎప్పుడైనా మర్యాద పూర్వకంగా అతన్ని అక్కడి నుంచి మా వాళ్ళందరినీ క్లియర్ చేసి అతన్ని మర్యాద పూర్వకంగా కారులో కూర్చొని పెట్టి అక్కడి నుంచి పంపించడం జరిగింది. పంపించి ఏమన్నా ఇందాక అనడంతో, సార్ ఈ విధంగా మీరు ఇందాక మా అమ్మని మాట్లాడారు కదా సార్, అలా ఎందుకు మాట్లాడతారు అంటే కూర్చొని పెట్టు అని, వీడిని కూర్చొని పెట్టి అని చెప్పి పోలీస్ స్టేషన్ ఆవరణంలో బట్టలు లేకుండా నన్ను చిత్తగా బాధడం జరిగింది. నన్ను విచక్షణారహితంగా నా ఒంట్లో అతని లాంటి తగలని ప్రదేశం అంటూ లేదు. నన్ను ఎలా కొట్టాడంటే అలా కొట్టాడు. తగలరాని చోట్లో కూడా తగిలింది.
అక్కడి నుంచి నాకు రక్తస్రావం జరగడం కూడా జరిగింది. చివరికి అతను కొట్టి అతను అలసిపోయి చివరిగా నా కాళ్ళ మీద కొట్టుతుండడంతో ఫైబర్ లాంటి ఇరిగిపోయి నా శరీరం పైన ఇక్కడ తగిలి రక్తస్రావం అవడంతో అతను నేను ఒక మాట అడగడం జరిగింది. సార్, నాకు తగలరాని చోట తగిలితే నేను ఏమైనా జరిగితే నా ఫ్యామిలీకి ఎవరు సార్ అని అతని పాదాక్రాంతం వేడుకుంటే కూడా చావులే నా కొడుక, ఏమి ఇలాంటి వాళ్ళు ఉంటే ఏమి చస్తే ఏమవుతుంది వల్ల, ఏం నువ్వు బీజేపీ కార్యకర్తలు అయితే ముందు చేయా? ఇక్కడ జరిగిన సందర్భం వేరు, అతను మాట్లాడిన తీరు వేరు. దీనికి అన్నిటికీ కారణం ఏమిటంటే అతను నా మీద విచ్చుకోవడానికి కారణం ఇంతకు మునుపు ఒక గత సంవత్సరం ఆగస్టు నుంచి డిసెంబర్ జనవరి దాకా మాకు అధికారం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలతో కొంతమంది మాకు కొద్దిగా ఘర్షణలు జరగడం, అంటే ఘర్షణలు కాదు, నా ఇంట్లో నా భార్యని వాళ్ళు మాట్లాడడం, ఆ రికార్డింగ్ నేను తీసుకుని వెళ్తే అతను పట్టించుకోకుండా నన్ను స్టేషన్ నుంచి బయట పంపించడం జరిగింది. నేను భరత్ కుమార్ వాళ్ళ వైఫ్ని. కాళహస్తిలో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదండి. మేము ఎంత దూరం వచ్చి మాట్లాడాల్సిన కర్మ మాకేం పట్టిందో మాకేం అర్థం కావట్లేదండి. అక్కడ అంతా కక్షపూరితమైన రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదండి. ఒక ఆడపిల్ల స్టేషన్కి వెళ్ళకూడదంటండి, ఆడపిల్లలు స్టేషన్ ఎక్కకూడదంటండి, న్యాయం కోసం స్టేషన్ దగ్గరికి వెళ్ళకూడదంటండి. అసలు సమస్య వచ్చిందే నేను స్టేషన్కి వెళ్ళానండి. సిఐ గారు నేను స్టేషన్కి వెళ్ళాను. మీరు అప్పటి పాత గొడవ జరిగినప్పుడు సీసీటీవీ చెక్ చేసిన 4 రోజులు అని తిప్పించుకున్నారు. కంప్లైంట్ తీసుకోలేదు సార్ నా దగ్గర. 4 రోజులు తిప్పించుకొని గంటలు కూర్చోబెట్టుకుని 9 కూడా పంపించిన రోజులు ఉన్నాయని కంప్లైంట్ తీసుకోకుండా లోపలికి రానివ్వలేదు నన్ను. అసలు ఒక్కదాన్ని కూర్చున్న గంటలు నన్ను లోపలికి కూడా రానివ్వలేదు ఆయన. పాత గొడవ జరిగినప్పుడు అది అప్పటి నుంచి జరుగుతుంది. ఆయన అప్పటి నుంచి మనసులో పెట్టుకోన్నారు. ఇంకొక విషయం ఏంటంటే సార్, నేను ఒక విషయం చెప్తాను సార్, మేము ఎందుకు వెళ్తాం సార్ రక్షణ కోసం? అక్కడికి కాపాడతారని వెళ్తాం కదా సార్, దీనికి మా అమ్మ దాడి చేయడం సార్. కుక్కను నేను అక్కడే ఉన్నాను సార్, కుక్కను కొట్టాడు సార్, ఒక్కడే ఉన్నాడు సార్. 30 మంది పోలీసులు ఉన్నారు సార్. నోరు తెలిస్తే కూతురు మాట్లాడతారు ఆయన. ఇంకొక విషయం సార్, అది మా ఆయనకి తెలియదు, నేను ఇక్కడ చెప్పేస్తున్నాను, నేను చెప్పలేదు. మా ఆయన కూడా సార్ ఫుల్ గా డ్రింక్ చేస్తున్నారు, సిఏ సార్ ఫుల్ గా డ్రింక్ చేస్తున్నారు సార్. అక్కడికి వచ్చారు మీరు, మేము అక్కడే ఉన్నాము. లోపలికి వెళ్ళాలి, అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏమైంది, ఎవరిది తప్పు కాదు. మీరు అడగకుండా ఒక మృగంలాగా వీధి రౌడీ లాగా లాఠీ తీసుకుని 4 పక్కల తరుముకున్నారు సార్. మేము ఆ లేడీస్ ఉన్నామంటూ చూడకుండా మమ్మల్ని కూడా తరుముకున్నారు ఆయన. ఎట్లా ప్రవర్తించారంటే నోరు తెరిస్తే బుద్ధులు. ఎక్కడ సార్ ఏంటి యూనిఫామ్ వేసుకోలేదు సార్ ఇవన్నీ చేయడం? బయట ముందు సార్ స్టేషన్కి వెళ్ళాలంటే మాకు రాకూడదంట. మీరు లేడీస్ ఎందుకు వస్తున్నారు స్టేషన్కి? ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ న్యాయం కోసం? ఇంకొకసారి మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఫోన్ తీసేసుకుంటాను. మేము ఏమైనా చెప్పడానికి అక్కడ ఏం జరిగిందో మీకు ఎట్లా తెలుస్తుంది సార్? మా ఫోన్లో ఉండట్లేదు, మమ్మల్ని మాట్లాడలేదు, మమ్మల్ని ఏం చెప్పలేదు, మా ప్రూఫ్లు చూడట్లేదు ఆయన. మేము ఏమైనా ప్రూఫ్ పెడితే అది వినట్లేదు, చూడట్లేదు ఆయన. అసలు ఇదేం జరిగిందో ఆయన కంప్లీట్ గా తెలియదు. అసలు ఎందుకు కొడుతున్నారు సార్? కాన్స్టిట్యూషన్లో ఉందా సార్ కొట్టమని? మర్డర్ చేసిన వాళ్ళు కొట్టకూడదు కదా సార్? అలా కొట్టడం ఏంటి సార్? అసలు తగులుతారు సార్. మా ఫ్యామిలీకి ఆయన బాధ్యత వహిస్తారా? ఎందుకు కొడతారు సార్? నేను అడిగాను సార్ అదే మాట. నేను దగ్గరికి వెళ్ళాను సార్ ఆయన దగ్గరికి. మీరు ఎందుకు కొడతారు సార్? ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడారు కదా సార్. నేను దగ్గరికి వెళ్తే నాకు స్మెల్ వచ్చింది సార్, భయంకరమైన స్మెల్ వచ్చింది సార్. నేను మోహం మీద అడిగాను సార్, సార్ మీరు బ్రీత్ టెస్ట్ చేయండి ఫస్ట్. సార్ చేయించండి. సార్ తాగున్నారు, తాగి విచక్షణరహితంగా ప్రవర్తించారు. అంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఆయన ప్రొటెక్షన్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. 12 గంటలకు కూర్చోబెట్టిన మనిషిని 4 వరకు కూడా బయటకు రానివ్వలేదు. సీఏ గారు బయటకు రాలా, మమ్మల్ని లోపలికి పోలేదు. ఎందుకంటే నేను కనిపెట్టేశాను కాబట్టి, ఆయన తాగున్నారని నేను కనిపెట్టాను కాబట్టి. ఆయన నాకు
ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు సార్. దానికి ముందు కేసు అప్పుడే వార్నింగ్ ఇచ్చేసారు. అమ్మా నా ముందు నువ్వు గట్టిగా మాట్లాడదు, నేనేం చెప్తాను అది విను. నువ్వు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మాట్లాడడానికి నీకు రైట్ ఏముంది? ఈ అబ్బాయి వచ్చారు సార్, మా ఆయన వచ్చారు. నాకు నేను ఒక్కదాన్ని తిరుగుకున్నాను సార్. ఇంకా నా వల్ల కాదని మా ఆయన పిలిచాను సార్. నా వల్ల కావట్లేదు, నువ్వు ఒకసారి రాను. అప్పుడు ఆయన 3 రోజులు లేదు సార్. స్టెప్స్ ఎక్కారు సార్. అంతే సార్. నేను ఉన్నాను సార్ పక్కనే. మీకు సీసీటీవీ ఫుటేజ్ అమ్మ నా బూతు తిట్టారు సార్. మొత్తం చుట్టూ కానిస్టేబుల్ ఉన్నారు, ఎవరు లేదు, మేము ఇద్దరు ఉన్నాం. మీరు సీసీటీవీ చూడొచ్చు. అమ్మ నా బూతులు అసలు ఆయన ఎందుకు తింటారో నాకు అర్థం కావట్లేదు. నేను అందరికీ చెప్తాను, మేము స్టేషన్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలి సార్? పార్టీ దగ్గరికి వెళ్ళాలా? అంటే అక్కడికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందా? స్టేషన్ ఉండేది ఎందుకు? ఆడపిల్లకి రక్షణ లేదా? కూతురు చూపిస్తున్నా మీరు పట్టించుకోకపోతే మీరు ఎందుకు సార్? సార్ దయచేసి నేను చెప్తున్నాను సార్. సార్ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను. కాళహస్తి పోలీస్ స్టేషన్ లో, 1 టౌన్ స్టేషన్ లో గందరగోళం జరుగుతుంది. అక్కడ మాకు ఎవరికి న్యాయం జరగట్లేదు, మా వల్ల కావట్లేదు. మేము స్టేషన్ వెళ్ళకూడదంట, ఆడపిల్లలు స్టేషన్ రాకూడదంట. బెదిరిస్తున్నారు సిఐ గారు. నోటికి వచ్చిన కూతురు మాట్లాడుతున్నారు ఆడపిల్లల్ని. ఆయన పేరు గోపి, ఆయన పేరు గోపి. ఇతను పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీలో. గొప్ప పార్టీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఆయన. గొప్ప పార్టీ. ఆ పార్టీలో ఉండి కూడా న్యాయం జరగట్లేదు సార్. వాళ్ళకి సపోర్ట్ చేస్తారని సార్ ఎంతసేపైనా. నాకు అర్థమైంది ఏంటంటే సార్, నేను ఆ కాసేపట్లో ఎన్ని రాజకీయాలు జరిగాయో నాకు తెలుసు సార్. వైసీపీకి సపోర్ట్ చేసి ఆయన అందరిని తరిమి కొట్టి డబ్బలు చూపిస్తుంటే కూడా ఆయన మారిగా కుక్కలు కొట్టినట్టు కొడుతుంటే మీరు ఎందుకు కొడుతున్నారు సార్ అంటే, ముందు అమ్మాయిని బయటకు పోయింది అన్నారు సార్. ఆయన ఒక్కదాని నుంచి ఉంటే ఏం సార్? ఎక్కడికి ఏమవుతుంది సార్? అక్కడ ఏం జరుగుతుంది సార్? ఎందుకు అందరూ చూస్తూ గమ్ము ఉంటావు నాకు అర్థం కావట్లేదు సార్. ఎమ్మెల్యేకి చెప్పారు సార్? లేదు సార్, ఎమ్మెల్యే గారు లేదు సార్. స్కూల్లో లేదు. వాట్సాప్ చేస్తున్నాము, చెప్పున్నాము. సున్నమ్మ గారు వచ్చారు, చూశారు, నేను మాట్లాడతాను అన్నారు. కానీ ఈ మధ్యలో సార్ బెదిరిస్తున్నారు సార్. మమ్మల్ని బెదిరిస్తున్నారు.